కల్వకుర్తి నియోజకవర్గానికి సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ వైపు 35.87% బీఆర్ఎస్ వైపు ఉంటే 32.92% బీజేపీ వైపు 21.68% కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటాం. కల్వకుర్తిలో పాపం అక్కడ ఆచార్య అన్నట్టు ఆయన ఒక పోటీ చేస్తూ ఉంటాడు, వస్తాడు లాస్ట్ మూమెంట్లో అది అవుతూ ఉంటాడు. ఆ ప్రభావం కూడా క్లియర్గా ఈ సర్వే ప్రకారం కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా ఒకసారి కల్వకుర్తిలో బీఆర్ఎస్ వైపే ప్రజలు ఉన్నారని చెప్పేసి ఒక 3% ఓట్లతోటి ఆడ మనకు స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి కల్వకుర్తి వికీపీడియాలోకి వెళ్దాం మనం. ఎలక్షన్ కాన్స్టిట్యుయెన్సీ ఒకసారి ఎలక్షన్ హిస్టరీ ఒకసారి చూస్తే 2023లో కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, అప్పటి వరకు ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉండే, కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన గెలిచిన మొన్న ఒకసారి దాని యొక్క ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే కసిరెడ్డి నారాయణ రెడ్డి అనేట ఆయనకు 75,000 ఓట్లు వస్తే తల్లోజు ఆసారని బీజేపీలో ఉంటున్నాడు ఆయన. పాపం ఆయన 70,000 ఓట్లు వచ్చితే మూడో స్థానానికి అప్పుడు కల్వకుర్తిలో బీఆర్ఎస్ పార్టీ ఉండే. కానీ సడన్గా చాలా డ్రాస్టిక్ చేంజ్, అంటే 35% తోటి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వచ్చింది. దాంతోపాటుగా అక్కడ పోటీ ఈసారి ఖచ్చితంగా కల్వకుర్తిలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉంటుందని చెప్పేసి కూడా ఎవరు సిపాక్ తమ సర్వేలో వెల్లడించినటువంటి పరిస్థితి.